ఇసాకు గురించి వింటాం. ఇసాకు కరువు కాలంలో విత్తనం అని ఉంటుంది. ఇసాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. చాలు. 26:1 వెళ్ళిపోండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇసాకు గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. ఓకే, చూడండి. నేను ఎందుకు చూపించానంటే ఆ కాలం ఎలాంటిది, కరువు కాలం వచ్చింది. ఒక కరువు కాలం వచ్చింది, అది అబ్రహాం కాలంలో. తర్వాత ఇంకో కరువు కాలం వచ్చింది, అది ఇసాకు కాలంలో. ఇప్పుడు ఇసాకు కింద చదివించాను కదా, అప్పుడు ఏం చేశాడు? ఇసాకు విత్తాడు. ఎంత పంట కోసుకున్నాడు? 100 అంతలు. ప్లీజ్ అర్థం చేసుకోండి, కాలం ఎటువంటి కాలము? కరువు కాలం. కరువు కాలంలో ఇసాకు విత్తాడు, కానీ 100 అంతల పంట కోసుకున్నాడు. ఇది మనం ఎలా తీసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఇక లిటరల్గా మాట తీసేసుకొని ఇలా అనుకోకూడదు. ఇలా అంటే సర్లే చూద్దాము, ఘంటసాల కరువు వచ్చినప్పుడు అప్పుడు నేను విత్తుతాను, అప్పుడు నా పొలము పండుతుంది. ఇదైతే ఇంకా యుగాలు వెయిట్ చేయాలి. ఇది కాదు. దీన్ని మన జీవితానికి ఎలా అప్లై చేసుకోవాలంటే వినండి. కరువు అనగా కొరత, అవసరము, దుఃఖము, బాధ, వేదన, అవసరాల్లో ఉంటాం. ఓకేనా? ఇప్పుడు ఆ కరువులో ఇసాకు విత్తాడు. ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, దాని నుంచి ఏం తెలుసుకోవాలంటే, కొన్నిసార్లు మనకి అద్భుతాలు కావాలి. చాలామంది ఈ వాక్యం చదివాం కదండి, ఈ వాక్యం మొత్తంలో నీకు ఏది కావాలి ఎక్కువ? బాగా చెప్పే తల్లి. మన ఫోకస్ అంతా ఏంది? 100 అంతల పంట బాగుంది, ఇది బాగుంది, ఇక మిగతా మనకొద్దు. ఆ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితిలో ఇసాకు ఏం చేశాడు? మనకి ఇదంతా అనవసరం. కానీ ఏం కావాలి మనకి? 100 అంతల పంట. 100 అంతల పంట మంచిదే, అది కావాలి. ఇది చేస్తేనే అది వస్తుంది. అది ఏంటయ్యా అంటే, ఎలా అయితే కొరతలో ఇసాకు విత్తాడో, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకు అవసరం ఉంటాయి. మనకు అవసరం ఉన్నా సరే చేతనైతే ఎదురుడు అవసరం తీర్చాలి. మనం తొందరగా రాదు 100 అంతల పంట. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఆ మాట చదివేశాం, కథలాగా, చందమామలా కథలాగా ఉంటే నీకు పనికిరాదు. కానీ దానివల్ల ఏం నేర్చుకోవాలి ప్రభా అంటే, కరువులో, కొరతలో, అవసరంలో అయినప్పటికీ కూడా ఆ కొరతని, ఆ దారిద్రాన్ని చూడకుండా ఇసాకు విత్తాడు. 100 అంతల పంట దేవుడిచ్చాడు. అంటే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అన్యులాగా బతకూడదు. ఇప్పుడు అన్యులు అంటే ఎలా అంటే, మామూలు సహజ సిద్ధంగా మనుషులాగా బతకూడదు, ఆర్డినరీ పీపుల్ లాగా బతకూడదు. ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు మనం ఇతరుడికి సహాయం చేయడం తేలిక కదా. ఇట్స్ ఈజీ, ఇట్స్ ఓకే. భక్తి పారవశ్యం లేకపోతే ఇంకోటి మానవత్వం బయటకు వస్తుందో నాకు తెలియదు. కానీ అన్నీ ఉన్నప్పుడు మన దగ్గర ఒక ఇంత డబ్బులు ఉన్నప్పుడు దాంట్లో కొంచెం తీసి ఇవ్వడం సహజం, అందరూ ఇస్తాం. కానీ నేనేమంటా అంటే, దీని నుంచి నేర్చుకునేది అంటే, దేవుడు అంత గొప్పగా నేను దీవించాలి, దేవుడు నేను గొప్ప ఆశీర్వదించాలి. అక్కడ 100 అంతల పంట ఎవరికి రాలి ఆ కాలంలో, కానీ ఇసాకు వచ్చింది. అంటే ఏంటంటే, ఎవరికి లేని సాక్ష్యం ఇసాకు ఉంది, ఎవరికి జరిగిన అద్భుతం ఇసాకు జరిగింది. అందరూ ఇసాకే ఇచ్చారు. అది ఇంకా తర్వాత చదవండి ప్లీజ్, ఒకసారి చూపిస్తాను ఎంత ఆశీర్వాదం అంటే. 26:12-13 go on. అతడు మిక్కిలి గొప్ప అడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. నెక్స్ట్, అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులను గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. చూడు, నీ పక్కింటోళ్ళు, నీ పొరుగింటోళ్ళు, నీ వెనకింటోళ్ళు, నీ పైయింటోళ్ళు అసూయపడినంత ఆశీర్వాదం నీకు రావాలి. వాళ్ళు అసూయ పడట్లేదంటే నువ్వు ఆశీర్వాదాలు నడవట్లా. నువ్వు ఆశీర్వాదం చూడాలంటే ఇసాకు 100 అంతలు చూశాడు, 100% చూశాడు. అంత నీకు కావాలి. నీకు కావాలంటే ఏం చేయాలి? నీ కొరతలో, నీ అవసరంలో. ఎలా అంటే, కొన్నిసార్లు నీకు చాలా అవసరం ఉంటుంది, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ చేసిన ప్రార్థనకి జవాబు రాలా, కానీ కొన్నిసార్లు దేవుడు ఏమంటాడు తెలుసా? ఇతరుల కోసం ప్రార్థన చేయమంటాడు. మెనీ టైమ్స్, చాలాసార్లు మనమే ఒక దుఃఖం, బాధో, వేదనలో ఉంటాం. మనం చేసిన ప్రార్థనకి జవాబు రాలా, బట్ స్టిల్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ, ఏమైనా ఫోన్ చేసినప్పుడు కానీ, ఏమైనా పలకరించినప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు ప్రే ఫర్ దెమ్, వాళ్ళ కోసం ప్రార్థన చేయంటాడు. దేవా, నాకే దిక్కు లేదు, నాకే ఏంటోలాగా ఉంది, నాకే ఒక ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకే అనారోగ్యంగా ఉంది, వాడి రోగం కోసం నేను ప్రార్థన చేయాలంట దేవుడు. దిస్ హౌ ఇట్ ఇస్. 100 అంతల పంట కావాలన్నా ఒక ఇసాకులాగా దీవించబడ్డాలి కదా. ఇందాక బాగా చెప్పారు, అందరూ నాకు కావాలి సార్, నా చుట్టూతో భయపడే వాళ్ళు ఉండాలి, నా చుట్టూతో అసూయ ఉండాలి, అంతగా దీవించబడాలా. ఇది మ్యాటర్. దేవుడు ఎట్లా నడిపిస్తాడు.